వైసీపీ పూర్తిగా డల్ అయిపోయింది. 16 ఏళ్లకే వైసీపీ ఒక మునిగిపోయే నావలా మారింది. నమ్ముకున్న కార్యకర్తను అగౌరవపరిచి కేవలం కోటరీ నేతలకు కొమ్ము కాస్తున్న జగన్ రెడ్డి వైఖరితో ఆ పార్టీ పునాదులు కదిలిపోయాయి. కేవలం వీధిలో లైట్లు పెట్టి ప్యాలెస్లో జెండా ఎగరేసి పండగ అని భ్రమపడుతున్నారు జగ్. కానీ క్షేత్రస్థాయిలో సామాన్య కార్యకర్త చీత్కరించుకుంటున్నాడు. సామాన్యుడికి దూరమైన ఏ పార్టీ అయినా చరిత్రలో కలిసిపోవాల్సిందే. వైసీపీకి కాలం చెల్లింది. ఆ పార్టీ భూస్థాపితం కాక తప్పదు. పార్టీ కోసం చెమటోడ్చిన సామాన్య కార్యకర్తను కలవడానికి జగన్ రెడ్డికి మనసు రాదు. వాళ్లను చూస్తేనే కంపరం అని దూరంగా వెళ్ళిపోతున్న వ్యక్తికి రాజకీయం ఎందుకు, పార్టీ ఎందుకు? కేవలం 4-5 బడా నేతలతో అంటకాగుతూ మిగిలిన వాళ్ళందర్నీ అంటరాని వాళ్ళుగా చూడడం ఆయనకే చెల్లింది. ఇలాంటి నియంతృత్వ పోకడలే ఆ పార్టీ పతనానికి నాంది పలికాయి. వైసీపీ వైఫల్యాలు, అహంకారపూరిత పాలన చూసి జనం విసిగిపోయారు. ఇప్పుడు ప్రజలందరూ బీసీవై పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. సామాన్యుడిని గౌరవించని జగన్ వంటి నేతలకు కాలం చెల్లింది. కార్యకర్తలే ప్రాణంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీసీవై పార్టీ ప్రభంజనం త్వరలోనే రాష్ట్ర రాజకీయాలను శాసించబోతోంది.